అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. చూడండి, మనుషులకి చాలా శ్రమలు వస్తాయి, మనుషులకి చాలా బాధలు వస్తాయి, మనుషులకి చాలా కష్టాలు వస్తాయి. ఆ శ్రమల్లోనైనా, ఆ కష్టాల్లోనైనా, ఆ బాధల్లోనైనా దేవుడు తోడుగా ఉండాలి. ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు. చూడండి, దేవుడికి తోడు లేకపోతే, దేవుడికి తోడుగా రాకపోతే, దేవుడికి తోడు ఉండకపోతే మనం ఉండం, మనం బతకం, మనం జీవించలేము. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, శ్రమలో నేను అతను తోడై ఉంటాను. చెప్పాను కదా, దేవుని ఉద్దేశం ఉన్న వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. దేవుడు స్వరమెత్తి మాట్లాడిన వారికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుడికి తోడుగా ఉండాలంటే, దేవుడికి అండగా ఉండాలంటే, దేవుడికి పక్షంగా ఉండాలంటే నువ్వు కూడా దేవుని తోడు కోరుకోవాలి, నీవు కూడా దేవుని అండ కోరుకోవాలి, నీవు కూడా దేవుని తోడుగా ఉంటే